దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు మన మధ్యకు వచ్చి దేవుడు ఏమైనా మాట్లాడాలని మనతో ఇష్టపడుతున్నారంటే శాశ్వతమైన ప్రతిఫలం. అశాశ్వతమైన ప్రతిఫలాలు మనం ఎన్నో ఆశిస్తున్నాము, శరీరకు సంబంధమైనవి. కానీ శాశ్వతమైన ప్రతిఫలం ఏంటంటే దేవుని రాజ్యం. కాబట్టి శాశ్వతమైన ప్రతిఫలం అనే అంశము ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్నారు. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాం.
అపోస్తుల కార్యం 1వ అధ్యాయము చూద్దాము. మనము మేఘాల మీద దేవుడు ఏ విధంగా మరి పునరుత్థానుడే వెళ్ళిపోయారో అదేవిధంగా ప్రభు రావడానికి ఇష్టపడుతున్నారు. మనం కూడా ఇష్టపడి సిద్ధపడదాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ దినములో మన దేవుడు గలిలయను అక్కడ చూస్తూ ఉండగా, ఆ గ్రామంలో గలిలయ ప్రాంతంలో వాడు చూస్తుండగా దేవుడు మరి ఆరోహణమై వెళ్ళిపోతాడు. ఆయన ఏ మేఘములో అయితే ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో అదే విధంగా ఆయన ఆ మేఘం మీదే ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడినప్పుడు మనం ఎలా ఉండాలంటే మేడగదిలో దేవుడు బిడ్డల్ని అభిషేకించారు. అప్పుడు వారు ఒలీవలు మనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేములకు విశ్రాంతి దినమున నడవతగినంత సమీపముగా ఉంది. ఆ ఒలీవల కొండ దగ్గర వారు పట్టణంలో ప్రవేశించి తమ బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. ఆ మేడగది అందం అనేది ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆయన రాకడ దినాలు ఏంటి జరుగుతున్నాయి, నెరవేర్పు ఏమైనా జరుగుతున్నాయి అని కూడా అర్థమవుతుంది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ్య, ఫిలిప్పు, తోమా, బర్తలోమియ, మత్తయ్య, అల్ఫయి కుమారుడు యాకోబు, జోదెత అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనవారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసులో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అలాగే మనము కూడా ఎడతెగక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలబడి చెప్తున్నాడు. ఏమంటే, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఆ లేఖనం నెరవేర్చవలసి ఉంది. ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాలి అని దేవుడు మరి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మరి ఆయన ఆరోహణమయ్యి, యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట 14:2 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అనేకమైన మీకోసం అనేకమైన నివాసములు ఉన్నాయి అని చెప్తున్నారు. అనేకమైన నివాసాలు. కాబట్టి ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ కూడా తెలిసింది అనమాట. కనుక వారి భాషలో ఆ పొలముకు అకెల్దమ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా లాంటి ప్రజలు మరి యేసే శరీర రక్తము తీసుకుంటున్నారు, యేసే శిష్యుల్లాగా అన్నీ తెలుసు ఉంటున్నారు. కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అటువంటి పరిస్థితుల్లో బుద్ధి లేని కన్నికల్లాగా ఉండిపోతాం అన్నమాట. దేవుని అప్పగించే వారిగా ఉంటాం. అలాగా ధర్మం కోసమే మరి దేవుడి పరిచర్య సేవ అనేది ధనం ఇస్తే చేయడము, లేకపోతే పట్టించుకోకపోవడము అలా ఉంటారు. ఏదైనా ఇస్తేనే సన్నిధికి రావడం, లేకపోతే రాకపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఇస్కరియోతుని ఏ ఆత్మీయత ఆవరించిందో దేవుడిని బాహటంగా సిలువ వేసే పరిస్థితులు, దేవుడినే అమ్మేసిన పరిస్థితులు, ధనాపేక్ష అనేది ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడే దేవుడు రాకడ సూచనలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఆ రాకడ నెరవేర్పు దినాలనేవి అన్నీ కూడా తెలుస్తాయి, లేకపోతే మనకు తెలియదు.
కాబట్టి అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడనో కాపురం ఉండడం గాక. అంటే ఇల్లు ఎందుకు పాడైపోతుందంటే కారణాలు దేవుని రాజ్యానికి సిద్ధపడకుండా ఉన్నందువలన. దేవుని రాజ్యం కోసం ఎవరు పట్టించుకోకపోవడం వలన, దేవుని రాజ్యం కడుతున్న వారి విషయంలో బాధ్యత లేకుండా ఉండడం వలన వాళ్ళ ఇల్లు పాడైపోతుంది అనమాట. ఆనాడు ఇస్కరియోతు యూదా దేవుడిని తెలుసుకుంటూ, దేవుడు యేసయ్యతో ఉంటూ కూడా, యేసయ్య శరీర రక్తం తీసుకుంటూ కూడా యేసయ్యని అమ్మేశాడు. అలాగే మీరు సేవకులను అలాగే అమ్మేసినట్టు అయిపోతుంది. ఆ దేవుని రాజ్యం కడుతున్నప్పుడు మీరు కార్యబద్ధస్తులుగా ఉండకపోతే. అందుకే ప్రార్థన సహవాసం రొట్టె విరిచేదంటే ఎరకట్టుకోవడం అంటారు. ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఇక్కడికి వచ్చి రొట్టె విరిచేస్తే ఇస్కరియోతు యూదా లాగా అయిపోతారు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి కొనుక్కున్నాడట ఆ డబ్బుతో 30 సంవత్సరాలు యేసయ్యకి. కాబట్టి 30 వెండి నాణాలకు యేసయ్యని అమ్మేశాడు. యేసయ్యతో ఉంటే అన్ని కూడా అనుభవించాడు, అన్ని మాటలు విన్నాడు, అన్ని అద్భుతాలన్నీ చూశాడు. నేను నీ యేసయ్య బిడ్డనే, నేను యేసయ్య శిష్యునే అని అందరితో కూడా యాక్టర్లా పనిచేశాడు. అలా మనం ఉండకూడదు. యేసయ్యని చూపించి మనం ధనాపేక్షతో సేవ చేయకూడదు. దేనికి కూడా ఆశించకుండా దేవుడితో నడవాలి. మూర్ఖుల ఈ తరం వరకు వేరే ఉండాలి. అక్కడ దేవుని రాజ్యం కట్టలేము, ఆ ఇల్లు పాడైపోతుంది అంటున్నారు. అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు కుదరదు అంటున్నారు. అంటే మనుషుల మీద ఆధారపడిపోతారు, దేవుడి మీద ఆధారపడరు. అందుకని ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే 1 కొరింథీ 15:19 ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన ఎడల. ఈ జీవితకాలం మట్టికే అంటే దేవుడు ఈ భూ సంబంధమైన అన్ని నాకు ఇస్తాడు, అన్ని సుఖశాంతులన్నీ ఇస్తాడు, శరీర సంబంధమైనవి భూ సంబంధమైన అన్ని కూడా నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు అని బ్రతుకుతూ ఉంటారు. కానీ చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము? ఆయనతో ఉండేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం ఏంటంటే శాశ్వత ప్రతిఫలం, శాశ్వతమైన ప్రతిఫలం పొందుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని కష్టపడినా, ఎంత శ్రమ పడినా మనకు ప్రతిఫలం రాకపోయినా పర్వాలేదు. కానీ శాశ్వతమైన ప్రతిఫలం అనే పరలోక రాజ్యం మన కోసం దాచి ఉంచాడు దేవుడు. దానికోసం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఎలాగ మనం భక్తి చేస్తున్నాం? ప్రార్థన సహవాసము రొట్టె విరిచేది ఎడతెక్కుంటున్నామా? ప్రార్థన చేస్తున్నామా? నైట్ టైము తెల్లారుజామున 2 గంటలకి 5 గంటలకి ఆ టైంలో నిలుస్తున్నామా? స్తుతి ప్రార్థన చేస్తున్నామా? బంధకాల విడుదల ప్రార్థన చేస్తున్నామా? వాక్యం నేర్చుకున్న వాక్యం పట్టుకొని దినమంతా వాక్యము నేర్చుకున్న వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తున్నామా? వాక్యం వింటున్నామా? పాటలు నేర్చుకుంటున్నామా దేవుళ్ళు? అలాగే మనము కలిసి ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వదించబడతామో ముందు మెసేజ్లో మనం నేర్చుకున్నాం. దేవుడు నమ్ముకున్నామే కదా అన్నట్టుగా కాకుండా, నమ్ముకున్నప్పుడు సాక్ష్యం బయటికి రావాలి. నీ వెలుగు ఇతరుల మీద ప్రకాశింప చేయగలుగుతున్నావు లేదా? లేకపోతే నువ్వే ఆరిపోయి ఉన్నావా? ఆరిపోయిన దీపాలని వెలిగించే దేవుడు. మరి యేసయ్య గారు ఆ పాట పాడతారు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో అయినా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అలా శాశ్వతమైన ప్రతిఫలం రావాలంటే ఎంత తుఫాను అంటే శ్రమలు వచ్చేసినా సరే ఆ దీపం ఆగకూడదు. అంటే ప్రార్థన ఆగకూడదు. దీప వృక్షం అంటే ఏంటి? ఆ ప్రార్థన ఆగకూడదు. ఎప్పుడు ప్రదీపం వెలుగుతుండాలి. అవి ఏంటంటే ఆ ఒలీవల పిక్కలు దంచి తీసినట్టు దంచుతుంటేనే ఆయిల్ బయటకు వస్తుంది. అంటే శ్రమ వస్తుంటేనే అభిషేకం నీలోంచి రావాలి. శ్రమల గుండానే మనం దేవురాజ్యం కావాలి. ప్రతిఫలం ఎక్కడ ఉండదు. భూ సంబంధమైన మీద మనసు పెట్టుకుంటే ప్రతిఫలం దొరకదు. అవి మనసు పెట్టుకుని అవి సంపాదించుకుందాం అని భూ సంబంధమైన మనుషులతో కలిసి ఉంటే జరగదు. శాశ్వతమైన ఫలితం ఉండదు. దేవుని బిడ్డ పరలోక రాజ్యం కోల్పోతావు, విడవబడిన గుడుపులో ఉండిపోతావు.
ప్రకటన 6వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా వివరించి చెప్పడానికి టైం లేదు. దీని తర్వాత మనం చెప్పుకుందాం, ఈ మెసేజ్ తర్వాత చెప్పుకుందాం. ఈ శాశ్వతమైన ప్రతిఫలం కోసము దేవుడు మాట్లాడుతున్నారు. అందుకే దేని మీద నువ్వు మనసు పెట్టుకుంటున్నావు, అన్నీ చేసుకో అని దేవుడు విడిచిపెట్టదు. అన్ని విషయాల్లో కూడా బాధ్యతలు ఉన్నాయా, అన్ని చేసుకో. మూర్ఖులకి తరంలో వేరేగా ఉండడం అంటే వాళ్ళ విషయంలో పట్టించుకోకు, నీ పనిగా చేసుకో. వాళ్ళతో అంత టచ్లో ఉండకు, దేవునితో ఎక్కువ టచ్లో ఉండదు. మనుషుల మీద ఆధారపడదు, దేవుని మీద ఆధారపడదు. దేవుని విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా, నీ దీపం ఎప్పుడు వెలుగుతుందా లేదా. అలా వెలుగుతున్నప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా నీకేం అనిపించింది. వాళ్ళ దుష్టుడు నాకు కాబట్టి వాళ్ళకి పోలే అన్నట్టు వదిలేస్తావు. ఆ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏదో వండాలంటే వదిలిపెట్టేస్తావు. నీ పని దేవుడు తండ్రి చిత్తం ఏంటో నెరవేరుస్తుంటే నువ్వు అగ్నిలా మండుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి అయ్యో అగ్ని దగ్గర మీద ఉన్నామే కాలిపోతామని వాళ్ళకి భయం వేస్తుంది. నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడు. నేనేమన్నా అంటే నిందలు అవమానాలు ఏమొచ్చినా సరే 200 ఆశీర్వాదాలు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పారు. దేవుడు 5,000 మందికి పెట్టగా 12 గంపలు మిగిలే కదా. 3 రోజులు విన్నారు ఆ వాక్యం. 5, 6, 7 వచనాలు ఉంటుంది. అది మొత్తం దేవుడి యొక్క ప్రణాళిక. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము మొత్తం బైబిల్ అంతా దేవుని యొక్క ప్రణాళిక అంతా శాశ్వతమైన ప్రతిఫలం రావాలంటే ఆ అధ్యాయం చదివితే తండ్రి చిత్తం ఏంటో అర్థమవుతుంది. అది దర్శనం ద్వారా దేవుని బిడ్డకి ఇక్కడ చూపించారు. అక్కడ మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే సన్నిధిలో ఉన్నప్పుడు అప్పుడే ఆ గంట సేపు కూడా మనశ్శాంతి ఉంది. తర్వాత నాకే అతనే అలాంటితో పడాలి. ఎప్పుడైతే అగ్నిగుండంలాగా యోహాను గారి కోసం ఏం చెప్పారు, మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు. యోహాను గారు మండుచున్న దీపంలాగా ఉన్నాడంట. అలా ఉండాలి. మరి ఆత్మవశ అయిపోవాలి. దర్శనము, ప్రవచనము, మరి భాషలతో మాట్లాడుతుంటే ఆ కొరతలైన ఆత్మ నింపుతుంటాడు. ఇవన్నీ కూడా ఆఫ్టర్లుగా ఉంటుంది. ఎలాంటి శ్రమలైన ఆఫ్టర్లుగా ఉంటాయి. కాబట్టి 1 కొరింథీ 15:19 వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఈ జీవిత కాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన కదా మనుషులందరికంటే దౌర్భాగ్యులమైనము. ఈ భూలోక సంబంధమే వెతుక్కొని ఈ భూలోకమే జీవితం కావాలని అనుకుంటే పరలోక రాజ్యంతో కన్నుమూయగానే యుగగాలు దేవునితో ఉండాలి. పరలోక పట్టణం, బంగారమైన పట్టణం, బంగారమైన రోడ్లు, ఇక్కడ పసుపుగా ఉంటుంది, గోల్డ్, అవన్నీ కూడా మనం ధరించుకోవడానికి ఇష్టపడతాం. బంగారం అంటే పిచ్చి అయిపోతుంటాం. కానీ అక్కడ బంగారం మీదే నడుస్తాం. అది తెల్లగా ఉంటుంది, దగ్గ మెరుస్తాం. ఎన్ని కేజీల బంగారమో అది రోడ్డులాగే ఉంటుంది. అలాంటి ఇల్లులు సమకూరుస్తానని చెప్తాడు. నీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను స్థలంలో నీవు లాగా మరల వచ్చి నేను తీసుకెళ్తాను అంటాడు. అదే మనం పాట పాడుతున్నాం. శాశ్వతమైన ప్రతిఫలం అది వద్ద ఎక్కడ ఉండిపోతే ఆ ఉగ్రత దినాల్లో సాతానుడి చేతిలో నలుపుతాడు. ఆ నలిపి పరిస్థితులన్నీ కూడా మనం తర్వాత చెప్తున్నాం. కానీ శాశ్వతమైన ప్రతిఫలం పరలోక రాజ్యం కోసం మనం చెప్పుకుంటున్నాం. యోహాను 14:2 ఉంటుంది. చూద్దాం. దేవుని అభిషేకం లేకపోతే దేవుడు ఇంటిలోని మనం ఎలాగా ఉండగలం, ఆయన మన కోసం ఎలాగా సిద్ధపరిచాడు. నా తండ్రి అంటే అనేక నివాసంలో కలవు లేని ఎలా మీతో చెప్తానంటాడు. లేకపోతే నేను మీతో చెప్తాను కదా, మీ అందరి కోసం ఇల్లున్నాయి. శాశ్వతమైన ప్రతిఫలం అన్నమాట. మధ్యాకాశానికి వచ్చి ఆయన కలరెప్ప పాటలోనే 15:51 ఉంది ప్రతిఫలం. మధ్యాకాశంలో బోరగానే వెంటనే ఏం జరుగుతుంది? సమాధిలో వారు లేస్తారు. ఊరగానే ఆ మధ్యాకాశంలో మరి మృతులుగా పడతారు. మరి దేవుని పిల్లలు మరి వెంటనే ఆ కనురెప్ప పాటలోనే మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి సింహాసనం తీసుకెళ్ళి బహుమతులు ఇస్తాడు ఆయన.
ప్రకటన 2:10 ఉంటుంది కదా, జీవ కిరీటం మీకు ఇస్తాను అని. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు, నేను జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. బహుమతులు ఉంటాయి, శాశ్వతమైన ప్రతిఫలం. ఇక్కడ దొరకచ్చు, దొరకకపోవచ్చు, కష్టాలు ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు. అది మనం దానికోసం మనం ఏమీ బాధపడకూడదు. అందుకే యోగ అంటాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు కాబట్టి దేవుడికే స్థుతులు అన్నాడు. ఏం పట్టించుకోలేదు. మొత్తం ఆస్తి, పిల్లలు, మొత్తం అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ మనము అలా కానీ ఈ జీవితం కాలం మట్టికే మనం క్రీస్తులను నిరీక్షణ గలవారమైన ఎడల, క్రీస్తులు అంటే దేవుడిని వాడుకునే వారిగా కాదు. దేవుడు మనం ఏదడిగితే ఇచ్చేస్తాడు. అయ్యో నా పిల్లలు దేవుడి రాజ్యానికి వస్తారు కదా, ఈ మధ్యలో ఇవన్నీ అడుగుతున్నారు, ఇంకోటి ఇచ్చేస్తాను, మాట వింటారులే అనుకుంటారు. అది ఇచ్చేస్తే మాట అంటారు, ఇంకోటి కావాలంటారు. పిల్లలు పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలని అడుగుతారు, తర్వాత పెళ్ళిళ్ళు కావాలని అడుగుతారు, ఇల్లు కావాలని అడుగుతారు. తర్వాత ఇల్లు వచ్చిన తర్వాత మళ్ళీ ముసలో లేకపోతే వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళకి ఎక్కడ ప్రకటనప్పుడు వాళ్ళు బాగాలేదని అడుగుతారు. అత్త కోడలు చూడకపోతే, కొడుకు చూడకపోతే ఆ వృద్ధాప్య ఆశ్రమాలు వేసేస్తే అవి అడుగుతారు. ఇవే గోవాలన్నమాట. చచ్చిపోయే వరకు కూడా మాకెందుకు చావు రాలేదు అంటాడు. అంత దేవుడు దీవించడే, ఎన్ని ఇచ్చేసినా సరే ఏసైనా అలా వాడుకుంటారు. ఏది కావాలంటే అవి వాడుకుంటుంటారు, అంతేగాని ఒక కృతజ్ఞతగా దేవుని స్తుతియాగం అర్పించరు. ఫిలిప్పీ 4:6 ఉంటుంది, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలను నాకు తెలియచేయండి అంటున్నాడు. తెలియచేయటంలో కృతజ్ఞత ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి. అలా తెలియచేస్తూ దేవుడు పని చేస్తూ ఉండాలి. తండ్రి చిత్తం ఏంటో నెరవేర్చాలి. అందుకనే క్రీస్తు నుండి నిరీక్షించే వారమైన ఎడల, ఆ నిరీక్షణ ఏంటంటే భూ సంబంధంలో అనమాట. ఈ జీవిత కాలం మట్టికే. కానీ ఈ జీవితం కన్నా ఇంకా కొత్త జీవితం ఉంది, కొత్త ఆకాశము, కొత్త భూమి. ప్రకటన 21 ఉంటుంది, మొదటి ఆకాశం గతించిపోయేది అని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గతించిపోతాయి. ఇప్పుడున్నవన్నీ, ఈ జీవితం అంతా అయిపోతాయి. ఇప్పుడున్నవన్నీ కూడా అగ్ని చేత లైవ్ అయిపోతాయని ఉంది వాక్యం. అన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ కొత్త జీవితానికి వెళ్ళాలి అంటే మనుషులందరూ అంటే మనం దౌర్భాగ్యులుగా ఉండకుండా ఈ భూ సంబంధమైన వెతుక్కొని శాశ్వతమైన ప్రతిఫలం అనే పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడాలని దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుడి కాబట్టి ప్రకటన 22:12 కూడా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వారి వారి క్రియలు చొప్పున నేను జీవితం సిద్ధపరచి ఉంచాను అంటున్నాడు. భూలోకమైనలో నా జీవితం కోసమే బాధపడుతున్నావా? పరలోక రాజ్యంలో మరొక జీవితం, యుగకాల దేవుతో ఉండే జీవితం, మహిమతో కూడిన జీవితం, మహిమతో నిండిపోయిన బంగారు పట్టణంలోనికి వచ్చి ఆయనతో యుగకాలం ఉండాలని ఆశపడుతున్నావా? అలాగా ఉండాలంటే ప్రతి శ్రమను ఉంచుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ, శరీరము రెండు పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి వెళ్తాం. అలా సిద్ధపడాలని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రకటన 21 కూడా ఒక మాట ఉంటుంది. 21 15 ఆ పట్టణమందు దాని దుమ్మములను ప్రకారంలో కొలుచుడికై నాతో మాట్లాడమని యొక్క బంగారు పాకాలు ఉన్నదంట. అంటే పరలోక రాజ్యము ఎంత ఉందో కూడా కొలతలు ఇచ్చేసాడు ఆయన. ఎంత ఉంటుంది ఏంటి అనేసి. అది 750 కోసులు ఉంటుందంట. అంటే మైళ్ళు, దాని పొడవు, ఎత్తు, ఇవన్నీ కూడా వెడల్పు కూడా 750 మైళ్ళు ఉంటుందంట. ఆ పట్టణము చచ్చర్పమైనది, దాని పొడవు, దాని వెడల్పు సమానము. అతడు ఆ కొలకలతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషులు కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముతో స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది.
స్ఫటికం ఎలా ఉంటుంది? వైట్గా ఉంటుంది కదా. ఆ స్ఫటికముకు స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉందంట. స్ఫటికం ఎలా ఉంటుంది? అది వైట్గా ఉండి సువర్ణం అంటే బంగారం అనమాట. అంటే వైట్ బంగారం లా ఉంటుందంట. ఆ పట్టణము ప్రాకారము పునాదులో అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉంటుందట. రత్నాలతో అలంకరింపబడి. చాలా మంది రత్నాలు అలంకాయి కూడా తెలియదు. ఒట్టి బంగారం ఒకటే తెలుసు, గుచ్చాలు తెలుస్తాయి. కానీ అక్కడ అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉంటుందట. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఇవి కూడా తెలియదు. ఆ పునాదిలోని ఒక పునాది మీద ఏంటంటే సూర్యకాంతపు రాయి ఉంటుందట. రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు ఒక్కొక్క గుమ్మము కూడా ఒక్కొక్క రాయితో అంటే అవి చాలా వాల్యుబుల్ రాళ్ళు. ఉంగరంలో కొంతమంది వేయించుకుంటారు, చాలా ఖరీదైనవి. ఒక్కొక్క గుమ్మము కూడా దాంట్లో తయారైపడతారంట. దీన్నంతా బంగారం. ఆలోచించండి, అక్కడికి వెళ్ళడానికి శాశ్వతమైన ప్రతిఫలం. కిరీటి పెట్టుకుని రాకుమారులాగా, రాణిలాగా, రాకుమారుడిలాగా మహిమ వస్త్రాలతో ఉంటాం. ఈ శరీరం అంతా మట్టి అయిపోతుంది. ఈ వస్త్రాలన్నీ మట్టి అయిపోతాయి. మహిమ వస్త్రాలు, మహిమ శరీరం దగ్గ 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 మెచ్చుకొని ఉండే రాజరీకం ఇచ్చాడు. దేవుడు అందుకు నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? ఇక్కడ భూ సంబంధం వెతుక్కోవడానికి అవే ప్రార్థన చేస్తుంటారు. అవే వెతుక్కొని ఉంటే దేవుడి సన్నిధికి రారు. వాళ్ళ కోరికలు తీసుకుపోయాక ఇంకో కోరిక పెడతారు. వాళ్ళు చర్చలకు రారు. అక్కడే ఇల్లు కట్టేసుకుని అక్కడే సెటిల్ అయిపోయి అక్కడికే మీరు రండి, అక్కడే ఓలేట్ చేయండి, అక్కడే ప్రార్థన చేయండి. ఇదిగో ఈ ఆదివారం మేము ఊరెళ్తున్నాము, మీరు ఇంకా ముందు వచ్చేయండి. చూడండి, వాళ్ళ కోసం చెప్తాడు, ఈ జీవిత కాలం మట్టిగా మనం క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటామట. దౌర్భాగ్యమైన బ్రతుకు అది. దేవుడు సబ్బు పిల్లలాగా సేవకులను వాడుకోకూడదు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముడు ఎంత తక్కువ చెప్తున్నాడు. నీ కారు ఇచ్చాడు, 2 ఇల్లులు ఇచ్చాడు, 37,000 37 లక్షల ఇల్లు ఒకటి, 53 లక్షల ఇల్లు ఒకటి, ₹1,00,000 జీతం. ఆలోచించు. ఎప్పుడు ఏడ్చుకోలే ఉండే తల్లిదండ్రులు. ఎంత ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, జీడిపప్పులతో చక్కగా భోజనం, చికెన్లు, మటన్లు ఏది కావాలంటే అది కాళ్ళ దగ్గర వచ్చేసి సేవకులు వచ్చి నీకు ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా దేవుడు నిన్ను బలపరిచి ఒక రాకుమార్తెలాగా, రాకుమారులాగా పెంచుతుంటే ఇంకా ఏడిపే. ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, అది ఇంకా ఏడిపే. పరలోక రాజ్యంలో నేను ఉండనేమో. అమ్మో, దేవుడిని సేవకులు దుఃఖపెట్టకూడదు, వాక్యం విరుద్ధంగా నేను పని చేయకూడదు, అలాంటి ప్రార్థన పాయింట్లు నేను పెట్టకూడదు. తండ్రి చిత్తం ఏంటో అది నేను నెరవేర్చాలి, శాశ్వతమైన ప్రతిఫలం నేను పొందుకోవాలి అని ఆశపడదాం. దేవుని బిడ్డ, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు, ఆత్మీయ బిడ్డలు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళకుండా విడబడే గుంపులో ఉండకూడదని దేవుడు ఈ మాటలు చెబుతారు. మనం దేవుడు నాకు వచ్చే ముందు చనిపోవచ్చు, లేకపోతే దేవుడైనా మన ముందు వచ్చేయచ్చు. అప్పుడు మనం చనిపోయే పని లేదు, ఎవరు ఏడ్చే పని లేదు, డబ్బులు ఖర్చు అయ్యే పని లేదు. చనిపోతే బుక్ చేసుకుంటున్నారు కదా, భూమి ప్లేస్ బుక్ చేసేసుకుంటున్నారు. పాస్టర్లు అలాగే దండేసుకుంటున్నారు. ఎంత బాధాకరం. దేవుడు దుఃఖపడుతున్నాడు కదా. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదో ఉండదంటున్నాడు. కొరింథీ పత్రికలోని కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, మొదటి కొరింథీలో రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఉంది ఈ మాటలు. మనం ఈ మాటలు ప్రకటించాలా లేదా? వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నిన్ను ఆశ్రయించుకుంటే ఆశ్రయించుకోవచ్చు, నేను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు. నాకు దేవుడు శాశ్వతమైన ప్రతిఫలం ఉంటుంది నీకు అని చెప్తున్నాడు. నీకు నాకు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఎక్కడున్నావో పశ్చాత్తాపడు. అది వెతకడం మాని దౌర్భాగ్య పరిస్థితుల్ని విడిపించుకో. వాక్యానికి లోబడు, సేవకులు లోబడు, దేవుడికి లోబడు. సేవకులు మనుషులు అనుకుంటున్నారు, అది సేవకులు దేవుడు పుట్టించాడు మీకోసమే. అది వాక్యం చెప్తుంది. మీరు డిస్క్రిప్షన్లో చూడండి, ప్రతి వాక్యం కూడా అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి. మీ డౌట్స్ అన్నీ క్లారిటీ వస్తుంది. ఇహలోకము ఎప్పుడు దాని వ్యాలిడిటీ అయిపోతుంది, భూలోకం యొక్క వ్యాలిడిటీ అయిపోతుంది. సెల్ ఫోన్లో ఇప్పుడు ఈరోజు డబ్బులు లేక చాలా బాధపడ్డాను నేను. ఒక్కొక్కరి దగ్గర లేవని ఆడికి వేద్దామంటే వద్దండి మీరు ఇప్పటికే ఇచ్చారని నాకు అయ్యేవట్లేదు. నాకే అలా భరించడానికి నేను వేస్తాను అంటే వద్దంటారు. 3 రోజులు ఉండే ఫోన్లో మీరు కాంటాక్ట్లో లేక అది నాకే అతను అయిపోతుంది అని అంటే దాని వ్యాలిడిటీ అయిపోయింది. మరి మన ఈ భూలోకము దాని వ్యాలిడిటీ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ అదొకటి చేస్తుంది. ఇప్పుడైతే ఇది వెళ్ళి వేయించుకుంటారు. ఇది అవ్వదే అలాగా దాని వ్యాలిడిటీ అయిపోతుంది, గతించిపోతుంది. భూమా గతించిపోతుంది. దేవుడు ఒక టైం పెట్టాడు. ఆయన 7 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు దేవుడు వ్యాలిడిటీ పెట్టాడు. 6,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఒక సంవత్సరం, ఒక దినము 1000 సంవత్సరాలు లెక్క. దేవుని లెక్కలో అలా వచ్చేస్తాడు. ఒక దినంలో వస్తాడు అన్నమాట. 1000 సంవత్సరంలో ఒక దినం లెక్క. ఆయన లెక్కలు అలా ఉన్నాయి. అది వాక్యం చెప్తుంది. మీకు అన్నీ తీస్తే మరి సబ్జెక్టు మీరు స్పీడ్గా నేర్చుకుంటారని అది చెప్పడం. ఏ రాత్రి వస్తాడో, ఏ గడిలో వస్తాడో. నువ్వు సైతం పిల్లల దగ్గర అలా దొరుకుని బొంగళపూర్లాగా ఉన్నావు అనుకో, అక్కడే ఉండిపోతాం. ఎదుర్కోవడమే ఇంకా సేవకులు మీరు. అందుకే వాక్యము కరువైపోతుంది. మీరు ఎక్కడ ఎదిగినా దొరకదు. దేవుడు దొరకడు, దేవుడు పిల్లలు దొరకరు, మీకు చెప్తున్నా దొరకరు. ఆమోసు 8వ అధ్యాయం 10-11 వచనాలు ఉన్నది. పరిశుద్ధంగా లేకుండా, పరిశుద్ధమైన ప్లేస్లో యేసయ్యతో మీరు పడుకోకుండా. యేసయ్యతో ఉంటే మిమ్మల్ని లేపుతాడు. నువ్వు సైకిల్ కాళ్ళతో పడుకుంటే ఆయన లేపడు. తలపోటు, మరి కాళ్ళు బీకులు, నిద్రమొత్తు, దేవుడు మాటలన్నీ మర్చిపోయి ఏం చెప్తున్నా ప్రసాద్ చెప్పడం, ఇవన్నీ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది. ఇంకా దానికి దేవుని అభిషేకం ఆ దీపం అంతా ఆగిపోతుంటుంది. ఆ నూనె లేకపోతే దీపం వెరగడు కదా. ఆ బుద్ధి లేని కన్నికలు అలా ఉండిపోయారు. ఆ సిద్ధంగానే ఉన్నారు కానీ నూనె లేదు, అది ఉండిపోయారు. సగం మంది వెళ్తారు. అందుకే 2 పడుకుంటే ఒకరే వెళ్తారు, 2 వాళ్ళు వెళ్ళరు. మా ఆవిడ ప్రార్థన చేసేస్తుందే నా కోసం అనుకోండి, భర్త చేయడు, ఉండిపోతాడు అంతే. అప్పుడు అర్థమవుతుంది, చెప్పిన భార్య చెప్పిన మాటలన్నీ అప్పుడు అర్థమవుతాయి. పిల్లలు వినరు. ఎంత తిరగడం విసురుకుంటుంటే అంటే తిరగడం విసరడం అంటే పనులు కూడా చేస్తారు. మీతో కలిసి కూర్చుంటారు, మీతో కలిసి తింటారు, మీతో కలిసి పనులు చేస్తారు, కానీ మాయమైపోతారు. దేవుని బోర వినబడగానే వాళ్ళు మాయమైపోతారు. అప్పుడు బోర పని చేస్తుంది. నాకు వస్తుంది, చర్చిగా ఉంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది, దేవుడి పని చేస్తుంది, నేను వచ్చేస్తానేమో పిల్లలు ఇంట్లో వాళ్ళు అనుకున్నారు అనుకో, అది మాయే. అందుకే వాళ్ళు అడగకూడదు, దేవుడు అడగకూడదు మమ్మల్ని. అందుకని ఇంట్లో బాధ్యతలు, బయట బాధ్యతలు, చర్చిలో బాధ్యతలు అన్నీ వహించుకుంటూ దేవుడు పని చేయడానికి ఆ విషయం ఇచ్చాడు. రక్షణ సరే దేవుడు గొప్పలే నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయమే సమాజ మందిరంలో వచ్చి దేవుడు మాటలు చెప్పాడు. అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేశాడు. ఆయన మూల నడమని 3.5 సంవత్సరాలు ఇవన్నీ కూడా విడమర్చి చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం బాగా చదవండి. తండ్రి చిత్తాలు నెరవేర్చి దేవుని రాజ్యానికి కన్ఫామ్గా వెళ్ళిపోతారు 100%. అది దర్శనంతో చూపించినప్పుడు వినకపోతే ఇంకా 3 రోజులు ఆగండి అంటే ఫస్ట్ రోజు 2 ఆగిలో ఉంటాడు, ఈ మధ్యలో వచ్చాడు అనుకో అంతే, నీ పని తప్ప కట్టేస్తాం. ఇక్కడ ఉండిపోవడమే. ఆ సాతాను గారి చేతిలో చచ్చిపోతానే అలాగే దేవుని రాజ్యం. అంత్యక్రీస్తు వచ్చేస్తాడు వెంటనే. కరువు, మహాభయంకరమైన కరువు, వడగండ్లు, నీరు రక్తంగా మారిపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. 7 పాత్రలు కుమ్మరిస్తారు భూమి మీద, 7 బోర్లు ఊదుతారు, గుర్రాల మీద వచ్చేస్తారు. అవన్నీ క్లారిటీగా వాక్యంలో ఉన్నాయి. అవి మహాశ్రమ దినాల్లో, 7 ఏళ్ల శ్రమ దినాల్లో ఉండిపోకుండా
చక్కగా సుఖంగా కూర్చొని ఫ్యాన్ మీద కూర్చొని ఏసీలో కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకుంటూ చక్కగా ప్రార్థనలు నేర్చుకొని చక్కగా దేవుడు ఇచ్చిన మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మంచి పదార్థాలు సమ్మతించి నా మాట వినేలా మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. అంటే రాజరికం ఇహలోకంలోనే అనుభవిస్తారు, పరలోకానికి హాయిగా వెళ్ళిపోతారు ఏ శ్రమ లేకుండా. ఆయన ఎప్పుడు వచ్చి వస్తున్నాడని ఆయన కోసం వేచి చూసే కళ్ళు ఉండాలి. ఆయన స్వరము ఆ బోర శబ్దం వినే ఆ జ్ఞానేంద్రాలు ఉండాలి. అందుకు ప్రార్థనలో కూర్చోవాలి, ఎడతెగక ప్రార్థన చేయమని అందుకు చెప్తున్నారు. ప్రార్థన సావాసం రొట్టినిచ్చడానికి ఎడతెగకుండా అందుకు చెప్తున్నాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవడానికి ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు. మనం నిలబడద్దా? మనం చెప్పుకోవడం మట్టుకేనా నేను నిలబడతానయ్యా. యోహాను గారు ఎలాగ మండుచున్న దీపంలాగా ఉన్నాడో, ఆయన ఎలాగ పరవశుడై ఆయన దర్శనాలు ఎలాగ చూశాడో అవన్నీ నేను చూడాలయ్యా. నేను కూడా పరవశురాలు అయిపోవాలయ్యా. నేను ఒంటరిగా నీతో ఉండాలయ్యా. ఒంటరిగా ఉంటేనే గది తలుపులు మూసుకొని ప్రార్థన చేస్తాడు. ఆయన వింటానంటున్నాడు. రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు అంటున్నాడు. ఎక్కడ పడుకుంటున్నాను? రహస్యమైన దేవుడితో ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? సాతాను పిల్లలతో కూర్చొని ఉందాం అనుకుంటున్నావా? భూలోక సంబంధమైన విషయాల కోసం బాధపడదాం అనుకుంటున్నావా? దేవుడు బిడ్డ చాలా ఆలోచించు. నువ్వు అగ్ని అది మందుతున్న దీపంలాగా ఉన్నావు అనుకో, అప్పుడు నేను చూసి భయపడతారని అపోస్తులు 2:43 ఉంటుంది. అపోస్తులు వాడబడుతుంటే వాళ్ళు భయం కలుగుతుంది. మనం చూస్తే భయం కలుగుతుంది. దేవుడు బిడ్డ దేవుడు ఏది కావాలంటే అన్నీ దేవుడు సమకూరుస్తారు వాళ్ళకి. సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలు ఉందంట. ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉందంట. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉంది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉంది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. ఇక్కడ దేవాలయం అక్కడ కనబడదు. అక్కడ ఏ దేవాలయము కనబడలేదట. సర్వాధికారి దేవుడు ప్రభు గొర్రె పిల్ల దానికి దేవాలయమే ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల సర్వాధికారి దేవుడు ప్రభు గొర్రె పిల్లయు దానికి దేవాలయమే ఉన్నాడట. గొర్రె పిల్లలాగా దేవాలయము దేవుడే. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆలయంగా నువ్వు ఇక్కడ భూలోకంలో ఉంటావో అక్కడ గొర్రె పిల్లగా దేవాలయం దగ్గరికి వెళ్ళగలవు. ఆ దేవాలయంలో ప్రవేశించగలవు. ఆ పట్టణంలో ప్రకాశించుకే సూర్యుడైనో చంద్రుడైనో దానికి అక్కర్లేదు. పట్టణానికి సూర్యుడు చంద్రుడు అక్కర్లే. దేవుడు మహిమే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. దేవుని శిష్యులుగా దేవుని పిల్లలుగా మనం కూడా అలా మండుచున్న దీపంలా ఉండాలి కదా. అంటే ప్రార్థన అనేది బాగా ఆ ప్రార్థనలో నలిగిపోవాలి. దేవుడితో మాట్లాడడం, వాక్యం పట్టుకుని ప్రార్థన చేయడం, ఎడతెక్క ప్రార్థన చేయడానికి. అందుకే 1 గంట అయితే నా కోసం వెనుకగా ఉండలేరా అని శిష్యులు అడిగాడు. 1 గంట అయితే లేచి ప్రార్థన చేయలేరా అని మనల్ని అడుగుతున్నాడు. దేవుని శిష్యులుగా ఉండాలని ఇష్టం లేదా కదా? ఒకసారి ఆలోచించండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు, దేవుడు అసలు చెప్పిన మీరందరూ కూడా దేవుడి రాజ్యంలో ఉండాలని ఆశపడుతూ దేవుడి మాటలు మనతో మాట్లాడుతారు. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరితులు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తులు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వలె ఏ మాత్రము వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదను. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశించాడు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు? నిషిద్ధమైనవన్నీ పట్టుకుంటున్నావా? నిషిద్ధమైనవన్నీ పట్టుకొని అక్కడే పడుకుంటున్నావా? అలా ప్రవేశించడట. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశించదు. దాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనాను దానిలో ప్రవేశించదు. ఏమైనా ఉంటే దేవుని బిడ్డ, దేవా నేను పరిశుద్ధంగా ఉంటానయ్యా, పరిశుద్ధమైన ప్లేస్ నీ బలిపీఠం కట్టుకోవడం నాకు ఇవ్వండి అయ్యా,
నేను ప్రత్యేకంగా ఉంటానయ్యా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నీతో మాట్లాడాలని పరమశుడిని నేను పరలోక రాజ్యం చూడాలని, ఇహలోకంలో పరలోకంలో కూడా నీతో కలిసి నేను ఉండాలని, అన్ని చిత్తం నెరవేర్చాలని దేవుడు ఆశపడి దేవుడి మాటలు చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించిన కాక. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ, అభిషేకుడ నాయన, ఈ ప్రేమగల నామములో, దయగల నామములో ఎందుకు పనికిరాని వారికి బంగారు పట్టణాన్ని చూపించావయ్యా. నీకు వందనాలయ్యా. మేము పరిశుద్ధంగా ఉంటామయ్యా, పవిత్రంగా ఉంటామయ్యా, నీకు ఇష్టంగా ఉంటామయ్యా, నీ మాట వింటామయ్యా. అయ్యా, నీ కృపలో భద్రపరచండి. మాకేది కావాలో నీ పనులకు తెలుసు అంటున్నాను. మొదటి నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాను. అయ్యా, ఇదిగో మేము వెతకడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. మమ్మల్ని వాడుకోండి ప్రభా. ఏ ఒక్కరు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ అయ్యా, సార్వత్రిక సంఘము, స్థానిక సంఘము, మా దేశము కోసం నీ పాదాలు చెప్తానైనా బతులాడుకుంటున్నామయ్యా. అందరూ నాయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్న బిడ్డలందరినీ అభిషేకించండి, నడిపించండి. ఆటంకపరిచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలిగా, మహిమగల నామములో కాలిపోవాలిగా. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా కుటుంబీకులు, మా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వించబడాలి ప్రభా. మీరే అధ్యక్షత వహించి మా పట్ల నీ ప్రణాళికలు నెరవేర్చుకోండి, దీవించండి. అట్టి విధంగా ఆశీర్వదిస్తున్నారు అయ్యా. నాకు మంచి సాక్ష్యాల ద్వారా మళ్ళా మేము నాయన ఆదివారం కలుసుకోవడానికి మీరే కృప చూపించి నడిపిస్తున్నారు. శనివారం జరుగుతున్న ప్రార్థనలో కూడా నాయన ఇక్కడ మీరు ఉంటున్నారు, వందనాలు స్తోత్రాలు చేస్తున్నారు. మధ్యాహ్నం జరుగుతున్న ప్రార్థనలో కూడా ఈ రోజు మీరే కృప చూపించి నడిపిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. వేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి దిద్దుబాటు చేసుకొని నీ దగ్గర గోజాడుతున్న బిడ్డలకి ప్రభా, నువ్వు కావాలని వాక్య సారగా నడవడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి వేస్తున్నాము. కొరతలైన ఆత్మతో నింపండి, వాడుకోండి, మహిళ వేస్తున్నాము. నీ సాక్షిగా నిలబెట్టుకుంటుంది. మమ్మల్ని స్తోత్రాలు చెల్లిస్తూ సదాకాలం అటువంటి బిడ్డలందరూ తోడైంది నడిపించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మహిమ కలుగును గాక. దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.